నమస్కారం డాక్టర్ చైతన్య మేడం గారు. నమస్కారం సార్. అయితే మీరు ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మీరు ఇట్లా ఎదిగి రావడానికి మీకు సహకరించిన పరిస్థితులు ఏమిటి? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక మహిళగా ఉండి పిహెచ్డి వరకు కంప్లీట్ చేసి అట్లాగే మళ్ళీ డిగ్రీ స్థాయి విద్యార్థులకు చెప్పే స్థాయి రకం మీరు ఎట్లా ఎదిగి వచ్చినారు? మీ చదువు, మీ విద్యాభ్యాసం, మీ ప్రోత్సాహం, దాని గురించి మాట్లాడండి. ఓకే సార్. ప్రోత్సాహము అనే దానికంటే ముందుగా నన్ను నేను మార్చుకున్నాను. నాకు చిన్న వయసులోనే పెళ్ళి జరిగింది. 18 years ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాగానే మ్యారేజ్ అయిపోయింది. అంతటితో చదువు ఆగిపోతుంది అనేసి అనుకున్నాను. కానీ ఇంట్లో పెళ్ళయ్యాక, 2 పిల్లలు అయ్యాక ఇంట్లోని పరిస్థితులని, అక్కడి సమస్యలని ఎదుర్కోవడానికి చావు వైపు కాకుండా చదువు వైపు అడిగేశాను. నిజానికి వాస్తవానికి చెప్పాలంటే నేను ఎందుకు చావు వైపు అడిగేయలేదు అంటే, నా 2 పిల్లలే నాకు ముఖ్యం అనుకున్నా. ఒక స్త్రీ ఉంటేనే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను నేను అమ్మగా ఉండే. నేను లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఎవరు చూసుకోరు అనే ఉద్దేశంతో కొన్ని సందర్భాలలో పిల్లలను, ఇది నేను చెప్పేటి అన్ని వాస్తవాలే, ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. ఎందుకంటే పిల్లల్ని చంపలేక చదువు వైపు మాత్రము అడుగు వేశాను. ఆ చదువుకోవడానికి కూడా ఫీజు కట్టే పరిస్థితి లేకుండా మా పాప దాచుకున్న కిడ్డీ బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీసి నేను ఫీజు కట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే మీరు చదువుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. చదువుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పిల్లల బాగోగులను, భవిష్యత్తును ఊహించి భవిష్యత్తు బాగుండాలని మీరు తీసుకున్న నిర్ణయము మిమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చిందంట. అవును. సరే, అయితే ఇప్పుడు మీరు చిన్నతనంలో మీకు తొందరనే వివాహం కావడము, వివాహమైన తర్వాత పరిస్థితులు మీకు చాలా ఇబ్బందికరంగా మారడము, అయినా వాటిని ఎదుర్కొని మీరు పిహెచ్డి చేయగలిగారు కదా. అంటే ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో చదువుకోవడం ఎట్లా సాధ్యమైంది? అంటే పెళ్ళైన తర్వాతనే మీరు ఇవన్నీ చేశారు, ఎట్లా సాధ్యమైంది? అది మన యొక్క దృఢ సంకల్పమే సార్. ఎందుకోసం అంటే ఏదైనా కూడా సాధిస్తాను అనే ఒక ఖచ్చితమైన ఉంటే, నేను ఇంకా ఒక చదువుకోవడమే కాదు, చదువుతో పాటు ఉద్యోగం కూడా చేస్తున్నా. ప్రతిరోజు కూడా నేను నైట్ అవర్స్ చదువుకునే వాళ్ళని. పిల్లల్ని స్కూల్కి పంపించేసి డే అంతా స్కూల్కి వెళ్ళి నేను ఇక్కడ ఈవినింగ్ ఓరియంటల్ కాలేజ్లో డిగ్రీ పీడీసీ అవి చేశాను పెద్దపల్లిలోనే. తర్వాత డైరెక్ట్ ఇక నాకు ఎస్ఆర్ఆర్ కాలేజ్లోనే పీజీ ఎంట్రన్స్ రాస్తే ఎంఏ తెలుగు వచ్చింది. క్లాసెస్కి అప్పుడప్పుడు క్లాసెస్కి అటెండ్ అవుతూ అక్కడ పెద్దపల్లి గర్ల్స్ స్కూల్లో విద్యా వాలంటీర్గా జాబ్ చేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఒక టైం టేబుల్ మాత్రం ఫాలో అయ్యేదాన్ని సార్. మా పిల్లలకి కూడా నేను ఒకటేంటిది చిన్నది బ్లాక్ బోర్డు రాసేసి పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగా నేను ఉన్నా లేకున్నా 4కి స్కూల్కి వెళ్ళి వస్తే 4 to 4:30 వరకు మీరు ఫ్రెష్ అప్ అవ్వడము, తర్వాత నేను వచ్చేసరికి 5 వరకు వాళ్ళు ఏదైనా స్నాక్స్ తిని 5 to 8 మా రీడింగ్ టైం సార్. పిల్లలది నాది ఇట్లా షటర్ ఉంటే అది లాగ్ వేసుకొని ముగ్గురం కూర్చొని వాళ్ళకి హోంవర్క్స్ చేయించుకొని నేను చదువుకొని 8 వరకు కంప్లీట్ హోంవర్క్స్ సార్. నేను ఎప్పుడు కూడా పిల్లల్ని ట్యూషన్స్కి పంపించలేదు, బయటకు పంపించలేదు. అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా మీ చదువును పూర్తి చేసిండ్రు, పిల్లల్ని కూడా చదివించారు అట్లాగా. రైట్. అయితే ఇప్పుడు సాధారణంగా స్త్రీలు అనగానే ఇంట బయట అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు చాలా సార్. అట్లాంటి వాటి గురించి మీకు ఏమైనా ఎదురైనాయా? మీరు ఎట్లాగా వాటిని సాల్వ్ చేసుకోగలిగింది? చాలా సమస్యలు ఎదురైనాయి సార్ నాకు. అసలు ఎదురుగాని సమస్యలు అంటూ లేవు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసికమైనవి, శారీరకమైన చాలా ఇబ్బందులైనా ఎదుర్కొన్నాను. కానీ వాటిని మొత్తం మీద నేను కొంచెం కొన్నిటి వాళ్ళ ఎక్సర్సైజ్ ద్వారా వచ్చి తట్టుకున్నాను. నా యొక్క కాన్ఫిడెంట్, నేను ఏదైనా కూడా చేయగలను, ఎవరో నన్ను కాదు, నాకు నేనే మోటివేషన్. కొన్ని సమస్యలు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో కూడా ఉన్నాను. అలాంటప్పుడు కూడా ఎవరు వచ్చి ఏది పరిష్కరించారు. సరే, సహాయం తీసుకున్నాను. పెద్దవాళ్ళవి కూడా, నాన్న వాళ్ళు, మామయ్యలు అలాంటి వాళ్ళు కూడా నాకు తోడ్పడినరు ఆర్థికంగా వచ్చేయను కదా. అయినా కూడా నేను చదువు సార్ మెయిన్ ఎదగడానికి ఎన్ని ఆస్తులు ఉన్న, అంతస్తులు ఉన్నా
అది ఎవరైనా ముందుకెళ్ళాలంటే చదువు ఒక్కటే అనేసి అనుకుంటాను సార్. ఓకే, అయితే ఇప్పుడు మీరు చదువుకున్నారు, మళ్ళీ విద్యారంగంలోకి వచ్చిండ్రు. మీరు ఈ ప్రొఫెషన్ని ఎట్లాగా మీ అంతటా మీరుగానే చూజ్ చేసుకున్నారా? మీకు ఇది నచ్చి చూజ్ చేసుకున్నారా? మీరు ఎంతకాలంగా విద్యా బోధనలో ఉన్నారు? సార్ దాదాపు 25 ఇయర్స్ అవుతుంది సార్. మా పాప నర్సరీ నుండి నేను చేస్తున్నాను. పాపకు మ్యారేజ్ అయింది ఇప్పుడు. అప్పటి నుండి విద్యారంగంలో ఉంటున్నాను. ఇష్టపూర్తికంగానే వచ్చాను. ఇష్టపూర్తికంగానే. ఓకే, ఇప్పుడు ఈరోజు గురు పూర్ణిమ. వాస్తవానికి మీకు నచ్చిన గురువులు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన గురువులు ఎవరు ఉన్నారు సార్? నాకు హరిదాస్ సార్. ఇప్పుడు చిన్నతనంలో రహీం సార్ అని ఉండే సార్. నేను ప్రైమరీ స్కూల్లో ఆ సార్ ఎలా అంటే మనం నడిసే పద్ధతి కానీ స్ట్రైట్గా నడవాలి, ప్లస్ అప్పుడే ఎక్సర్సైజ్ చెప్పేవాళ్ళు. ఇట్లా మోకాళ్ళ మీద వంగాలి అంటే బెండ్ కావద్దు కాలని. స్కర్ట్స్ వేసుకునే వాళ్ళం సార్. స్కర్ట్స్ మీద ఇట్లా కొట్టేవాడు. అట్లా నేను లావుగా ఉన్నా కూడా నా బాడీ ఫ్లెక్సిబుల్ ఉండేది సార్ ఇప్పటికీ కూడా. హరిదాస్ సార్ ఏమో ఎలా అంటే నాకు 24 ఇయర్స్ వచ్చేవి సార్. అప్పటికి 2 పిల్లలు, పీజీకి వచ్చేదాన్ని. కోపం బాగా ఉండేది సార్. ఏమీ చేసుకునేదా అట్లా లేకుండేది. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకునేదాన్ని కాకపోయేది. పిల్లల మీద అరిసేదాన్ని. మా చిన్నోడు కూడా బాగా అల్లరి చేసేవాడు. సార్ వచ్చాక క్లాసెస్ చెప్తా ఉంటే విని అసలు నాలో ఒక అనుకువ నెమ్మదిదనం అన్నదైతే సార్ దగ్గర చాలా నేర్చుకున్నా సార్. హరిదాస్ సార్ మంచి అంటే నడవడికను నేర్పించిన గురువు. ఇప్పుడు మీరు కూడా టీచర్ అయింది కదా, ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీ సార్ చెప్తే మీరు విన్నారు. ఇప్పుడు మీరు చెప్పే విద్యార్థులు మీ మాటని వింటూ పాటిస్తున్నారా? అట్లాంటి శిష్యులు మీకు ఎవరైనా దొరికారా? చాలా మంది సార్. ఈ SRR కాలేజీలోనే చాలా మంది పిల్లలు నేనంటే ఇష్టం సార్. అసలు ఒక రోజు అయితే ఒక అమ్మాయి కాల్ చేసేసి, ఆ రోజు మదర్స్ డే, మేడం మీకు ఒకటి చెప్పొచ్చా మేడం అని అడిగిండ్రు. ఏంటంటే హ్యాపీ మదర్స్ డే మేడం అని చెప్పిండ్రు. ఓకే, గ్రేట్. అది తను నన్ను ఇప్పుడు నేను ఎవరు ఒక మదర్ లాగా భావించుకుంటారు. చాలా మంది అబ్బాయిలు కూడా వస్తే మన కాలేజ్ లెక్చరర్స్ అలాగో మీ దత్తపుత్రుడు వచ్చిండు, అగో మీ దగ్గరికి వచ్చిండు, మీతో మాట్లాడుతున్నారు అని అంటారు. ఎవ్రీ ఇయర్ కొంతమంది పిల్లలు, నేను ఏ క్లాసెస్కి వెళ్ళినా, అటు ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఎక్కడికి పోయినా నాకంటూ కొంతమంది పిల్లలు అయితే ఉంటారు సార్. వాళ్ళు ఏ టైంలోనైనా క్వశ్చన్స్ అడగడం కానీ, ఇంకేదైనా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడడం కానీ అన్నీ చేస్తారు సార్. అట్లా చాలా మంది పిల్లలు ఉన్నారు. రైట్, అంటే మీరు ఒక టీచర్ గానే కాకుండా ఒక మెంటార్ లాగా వాళ్ళ లైఫ్ ని కూడా మీరు అర్థం చేసుకొని అట్లా చేస్తారనమాట. ఓకే, అది అంటే నిజంగానే విద్యార్థులు కూడా అట్లాంటి టీచర్లను బాగా ఇష్టపడతారు. పిల్లలకి ఫీ కట్టడమైనా, ఒక పిల్లోడు వేరే టెస్ట్ రాస్తా అంటే మనకు ఉండేదానికి ప్లేస్ లేదు మేడం అంటే, రానా మా ఇంట్లో ఉండు అనేసి అని అన్నాను. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి సరే. అయితే మేడం, ఇప్పుడు మీరు ఒక మహిళగా ఉన్నారు, ఒక ఉన్నత స్థానానికి ఎదిగినారు. అయితే ఈ రోజులలో చూసినట్టయితే మహిళలకు సంబంధించి ఈ రోజులలో మనం సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం. ఏంటది అంటే హత్యలు అట్లాంటివి చూస్తున్నాము. ఒకవైపు పిల్లలు కూడా ఒక హెరాస్మెంట్ని ఎదుర్కోవడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. అసలు నిజంగా ఎక్కడ లోపం ఉంది? పిల్లల్ని పెంచడంలో లోపం ఉందా, లేదంటే వాళ్ళ మీద మీడియా ప్రభావము లేకపోతే సమాజం ప్రభావం ఉన్నదా? అంటే స్త్రీలు ఒక ఆత్మగౌరవంతో బతకాలంటే ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు? ఓకే సార్, అసలు ముందు మీడియా ఇవన్నిటి అనే కంటే కూడా పిల్లల పెంపకం ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉంది సార్. మొదటగా వాళ్ళకు నడక నేర్చడము, విద్యాబుద్ధులు రావడము, అన్నీ రావడం కూడా తల్లిదండ్రులే సార్. ఒక పిల్లవాడు పాడైండు అంటే దానికి ఖచ్చితంగా 90% తల్లిదండ్రుల బాధ్యత అని నేను చెప్తాను సార్. ఎందుకంటే ఎక్కువ శాతం వాడు ఏం చేస్తున్నాడు, ఎటు పోతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అని వాళ్ళు కన్న పిల్లల్ని వాళ్ళు చూసుకోకపోతే ఎవరో మీడియా ఏం చేస్తుంది? ఏమీ చేయదు. కాబట్టి వాళ్ళ మీద అనునిత్యము నిగ్రహం ఉండాల్సింది మాత్రం. అంటారు 2 పిల్లలే ఉంటారు, మా పిల్లలు మా మాట వినరు అని అంటారు. ఎందుకు వినరు?
మీరు ఒక బుక్ పట్టుకొని చదవండి, ఆటోమేటిక్గా వాడు కూర్చుంటాడు. మిమ్మల్ని చూస్తే మీ పిల్లవాడు ఎదుగుతాడు. మీరు ఎదుటి వ్యక్తులను తీసి పడేసినట్టు మాట్లాడము, స్త్రీలను తీసి పడేసినట్టు మాట్లాడము, లేకపోతే సమాజంలో ఇంకెవరినైనా కూడా అదే పద్ధతి చూస్తూ పిల్లలు పెరుగుతారు. కాబట్టి తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గరనే మార్చాల్సిన అవసరం ఉంది అంటారు. తల్లిదండ్రులు మార్చాలి. అయితే ఇప్పుడు ఈ రోజులలో తల్లిదండ్రులు అందరూ చాలా వేగవంతమైన జీవితం అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఇద్దరు పని చేస్తేనే బతికే కాలం. మరి అట్లాంటప్పుడు వాళ్ళకు సరే మీరు అన్నట్టు వాళ్ళ ఉన్న సమయంలోనైనా పిల్లల మీద కాస్త దృష్టి పెట్టాలి. అదే సమయంలో మరి గురువుల పాత్ర కూడా ఏమీ లేదా ఇక్కడ విద్యార్థులు విషయంలో? విద్యార్థులు చెడిపోవడంలో గురువుల పాత్ర ఏమీ లేదా, కేవలం తల్లిదండ్రులదేనా? ఉంటుంది సార్, గురువుల దగ్గర. ఎందుకంటే పిల్లవాడు ఉండేది ఎక్కువ సమయము అయితే తల్లిదండ్రుల దగ్గర, అయితే గురువుల దగ్గర. కాబట్టి వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు నా విషయంలో నేను చెప్పాను మా గురువుల పాత్ర నా పైన ఉంది అనేసి. అందుకోసం గురువుల పాత్ర కూడా ఉంటుంది. స్కూల్లో సిస్టమేటిక్ కానీ ఏదైనా కూడా నేర్చుకుంటారు. తర్వాత ఇప్పుడు మహిళలకు సంబంధించి మనం ఎక్కడ చూసినా ఈ రోజులలో చూస్తే చాలా రకాలైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే మహిళలందరూ కూడా హత్యలు చేస్తున్నారు అన్నట్టుగా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే ఇది ఇప్పుడు ఈ కాలంలో ఇట్లా ఎందుకు జరుగుతున్నది అనుకుంటున్నారు? మీకు తోచిన అంశాలు చెప్పండి సార్. నేనైతే ఎవరైనా హత్య చేస్తున్నారు అంటే ఏదైనా వాళ్ళకి బలమైన కారణమే ఉంటుంది. ఒకేసారి ఒక వ్యక్తిని ఎవరు కూడా చంపరు. చంపుతున్నారంటే కొన్ని అనుకోకుండా జరిగిన సంఘటనలు కావచ్చు, కొన్నేమో తెలిసి తెలియనితనంతో. ఒక హత్య చేయగానే మనమైతే పారిపోము, తప్పించుకోలేము సార్. అది ఖచ్చితంగా ఈ రోజులో ఒక చిన్న దొంగతనం జరుగుతూనే సీసీ కెమెరాల ద్వారా దీని మీద బయటకు వస్తారు. అలాంటిది ఒకరిని చంపినందుకు బయటకు రారా? వాళ్ళలో పరిణతి దశ అన్నది అంతగా లేదు అన్నది నా యొక్కటి. చంపడం అన్నది మాటలు కాదు, అది వాళ్ళది అంత పరిణతి చెందకపోవడం వల్లనే అలా జరుగుతున్నాయి అనేసి నేను అనుకుంటున్నాను. మానసిక స్థితి కావచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధ్యతల్లో ఉంటున్నారు, ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. మరి వాళ్ళను ఇంటి దగ్గర ఏ రకంగా వాళ్ళను మచ్చిక చేసుకోవచ్చు తల్లిదండ్రులు? అంటే సార్, ఎంత సంపాదించినా ఏమి చేసినా మన కుటుంబం మన కోసమే. కాబట్టి కొంచెం సమయాన్ని, 1 గంట 2 గంటల సమయాన్ని పిల్లల కోసం, వాళ్ళ చదువుల విషయంలో కావచ్చు, వాళ్ళ తిండి విషయంలో కావచ్చు, పనులల్లో, మన ఇంట్లో ఉండే పనులల్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసేసి కొంచెం పిల్లల్ని దగ్గరికి తీసుకోవచ్చు. నేను ఒకసారి ఒక సైకాలజిస్ట్ చెప్పారు ఏమని, పిల్లల్ని మీరు వంటశాలలోకి రానియండి, కిచెన్లోకి రానియండి, వాడు చాకు బట్టి కట్ చేసుకుంటాడనో అది అనుకోకండి. అదొక ప్రయోగశాల. వంటశాల అన్నది ఒక ప్రయోగశాల. కాబట్టి మీతో పాటు మీ పిల్లల్ని అన్ని పనులు చేయించండి. వాడిని దగ్గర తీసుకుంటే వాడు మచ్చిక అయిపోతాడు. అరే నువ్వు రాకురా, ఇది తెగుద్ది, అది తెగుద్ది, ఇది అని భయపెట్టుకుంటూ ఉంటే వాడు ఎప్పుడు మనకు దగ్గరగాడు, ఇంకెవరికి కూడా నేర్చుకోరు. దాంట్లో ఏమున్నదో కూడా తెలియదు. భయంగానే ఉంటాడు. వాడికి వచ్చినాయి కూడా వాడు మనతో కూడా షేర్ చేసుకోలేకుండా పోతాడు. ఏదన్నా అనుమానాలు వచ్చినా, ఇంకెవరైనా ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా వచ్చినా కూడా. నేను మా పిల్లల్ని చిన్న స్కూల్కి వెళ్ళాక ఈవినింగ్ వచ్చాక మాట్లాడేది. పిల్లలు హాస్టల్లో నుండి వచ్చాక కూడా నైట్ కూర్చొని అవి కాలేజీలో ఏం జరిగినాయి, స్కూళ్ళల్లో ఏం జరిగినాయి. ఒకరోజు మా పాప చెప్పింది, వీళ్ళు నైట్ స్టడీ అవర్స్ 10th క్లాస్, కరెంట్ పోతుందంట, ఒక పిల్లవాడు వచ్చి అందరు తలల మీద కొట్టిపోతున్నాడట సార్. అట్లా ఒక 5-6 సార్లు జరిగిందట. ఎవరు కొట్టిపోతున్నారు తెలియదు. పిల్లలందరూ ఇలా. తర్వాత లైట్ వచ్చాక, అంటే వాళ్ళకంటే జూనియర్ అబ్బాయి వచ్చి వాళ్ళని కొట్టిపోయిండు. ఈ నైట్ వచ్చాక మా పాప చెప్పేసింది, మమ్మీకి ఇట్లా జరిగింది స్కూల్లో అని. అంటే అంత మనకు స్వతంత్రం ఉంది కాబట్టి పిల్లల దగ్గర మనకి అంత స్వతంత్రం ఉందంటే ఏ విషయమైనా కూడా మనతో షేర్ చేసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో పిల్లలకు మనం కూడా కాస్త సమయం కేటాయించి వాళ్ళ పనులు కూడా అప్పగించి వాళ్ళకు మార్గదర్శనం చేస్తే వాళ్ళు కూడా మన మాట వింటారు. వాళ్ళ దగ్గర ఏదైనా ఉన్నా కూడా చెప్పుకోగలుగుతారు. అంత ఉండాలి. అసలు వాడు ముందే భయపడిపోయింది అనుకో, ఏదో ఒక తప్పు జరిగితే, అరే ఇది మా మమ్మీకి తెలిస్తే తిడుతుంది, మా డాడీకి తెలిస్తే తిడుతుంది, అంత భయం అవసరం లేదు.
ఏం కాదులే అని మనం కొంచెం ఓదార్పునిస్తే వాళ్ళు మనకి చెప్పుకోగలుగుతారు. సో ఒక చివరి ప్రశ్న, మరి మనిషి జీవితంలో ఆనందంగా శాంతిగా ఉండాలంటే వాళ్ళ జీవితం ఎట్లా నడిస్తే బాగుంటుందంటారు? ఆనందం అంటే సార్ ఏవో పెద్ద పెద్ద ఆస్తులో, డబ్బులో, బంగ్లాలో అని కావాల్సిన అవసరం లేదు సార్. చిన్న విషయాలు, నలుగురం కూర్చొని ఇంట్లో మంచిగా అన్నం కలిసి తిన్నాం అనుకోండి, అదే ఆనందం సార్. ఇంట్లో ఫ్యామిలీ అందరం కూర్చొని తిన్నాం అనుకోండి, ఒక ఇద్దరు స్నేహితులతో కాసేపటి మనసు తీరా మాట్లాడితే అదే ఆనందం. ఏవో ఎక్కువ పెద్ద కోరికలు కాకుండా ఉన్నంతలో తృప్తిగా ఉండడం, అది ఏ మనిషికైనా సాధ్యమే సార్. ఒక 2 లక్షలు సంపాదించే పిల్లలు కూడా తృప్తిగా ఉండలేరు కావచ్చు, ఒక 10-20 వేలు సంపాదించే వాళ్ళం కూడా తృప్తిగా ఉంటున్నాం. అంటే అది అక్కడ మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడే సార్. ఆనందం అనేది డబ్బులో లేదు, మనుషులతో కలిసి ఉండడంలో, సంతృప్తిగా జీవించడంలో, ఉన్నంతలో తృప్తి పడడంలో అదే ఉంది ఆనందం ఉందంటారు. సరే, మీరు ఈరోజు మీ విషయాలను పంచుకున్నందుకు, మీ అనుభవాలని తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ సార్.